నమస్కారం. ఆర్వీఆర్ టీవీ సమర్పిస్తున్న మాస్ ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉండిపోతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మాస ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచేయండి. అందులో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారికి సామాన్యంగా శ్రమ ఎక్కువ అవుతుంది. శ్రమ ఎక్కువైన వల్ల గౌరవం కూడా పెరుగుతుంది. హుహు. చేసే పనిని ఆకర్షణీయంగా చేస్తారు. అయితే ఎంత చేసినా కూడా మాట్లాడేటప్పుడు పొరపాట్లు దొరలడం వలన వైరుధ్యాలు ఏర్పడడము, అలాగనే తాము చేసినటువంటి పనికి గుర్తింపు రాకపోవడము లాంటివి కలిగేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తుల్ని మాట్లాడనివ్వడం, వాళ్ళ మనస్సులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఆట తర్వాత ఆ సమాధానం మాత్రం చెప్పడము అనే రీతిలో ఉండాలే తప్ప ఇలా మనకు తొందరపడి మాట్లాడకూడదు. అలాగనే ఖర్చు చేసేటప్పుడు కూడా సుందరమైన వస్తువుల్ని కొనుగోలు చేయడం కోసం మొదటి సగభాగంలో అధికంగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, వస్తువు విలువ కంటే మనం ఎక్కువ వెచ్చించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవ భాగంలో కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం అధికంగా ఉంటుంది. ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు చేసినా సరే ఇతరులకు లోబడకుండా చేయాలి. అంతేకాకుండా మనకు అది ప్రయోజనకరా కాకూడదా అనేటువంటి విషయాలను ఆలోచించుకుని చేయాలి. అందువలన వృత్తిలో మనకు ఏ సమయానికి దీన్ని మనం లాభంగా మలుచుకుంటాము అనేటువంటి దాన్ని కూడా చెప్పలేం. ఊహించని సంఘటనలతో అది లేట్ అయిపోతుంటుంది. దాని ద్వారా రుణదాతల నుంచి ఒత్తిడి అధికమైపోతుంటుంది. మనస్సుకి బాధ కలుగుతుంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అంతేకాదు మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం అసలు మంచిది కాదు. మనకున్న అప్పులు తీర్చుకోవడం కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసే ప్రయత్నంలో ఏం చేయొచ్చు అంటే, మంగళవారం నాడు ఎంతో కొంత అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మంగళవారం నాడు రుణమోచక అంగారక స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ దాంట్లో మనకు అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ బొగ్గుతో నేల మీద మన యొక్క అప్పు సంఖ్యను రాసి ఎడంకాలతో చెప్పేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే, మనకి ఏ భక్తి ఉందో దానికి అనుగుణంగా జపాలు చేసుకోవాలి. ఉదాహరణకి ఆంజనేయ స్వామి యొక్క భక్తి ఉన్నట్లయితే ఆయన్ని మనం ప్రార్థించుకున్నట్లయితే అప్పులు తీరుతాయి. అలాగనే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే కనుక చేసుకున్నట్లయితే దాని వలన ఆర్థిక సంపదలు పెరుగుతూ ఉంటాయి. అలాగే మనకు ఈ దత్తాత్రేయుడు ఇష్టం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే, దత్తాత్రేయ నమస్తుభ్యం రుణమోచక దేవ తే అని మనం ఆ విధంగా మంత్రం చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతి కలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేయాలి అంటే, పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం అని చేసుకోవాలి. అంతేకాకుండా గ్రహదోషాలన్నీ నివారించబడడానికి సాయంకాలం 6 నుంచి 7 వరకు ఉండే సమయంలో అరుణాచల శివ అనే మంత్రం చేయడం మంచిది. అలాగనే సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః చేసుకుంటూ 7 నుంచి 8 వరకు ఆ సమయంలో దీపం పెట్టినట్లయితే మన నుంచి సొమ్ముని ఎవరు ఆశించరు, తీసేసుకోరు. మన సొమ్ము రక్షితం అవుతూ ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలను మనం వాయిదా వేసుకోవడం మంచిది ప్రస్తుతం. దానివలన కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రయాణాలు తప్పనిసరి అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రయాణం చేసేటువంటి సమయంలో గౌతమ అనేటువంటి నామాన్ని జపించుకున్నట్లయితే తద్వారా మనకు ప్రయాణం సులభంగా సాగుతుంది. అంతేకాకుండా మనం వెళ్ళిన చోట పని జరుగుతుంది. పని జరగాలి కదా, అందుకని గౌతమ అనేటువంటి నామం చాలా బాగా ఉపకరిస్తుంది అనమాట. గచ్చ గౌతమ శీఘ్రంతం ప్రయాణం సత్ఫలం కురు అంటే, గౌతమ ముందుగా వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి మా యొక్క ప్రయాణాన్ని సత్ఫలం ఇచ్చేదిగా చెయ్యి
అని ప్రార్థించుకుని ప్రయాణం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలాగనే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మనం ఏదైతే విషయాన్ని ఎదుటి వ్యక్తులకి అందించాలో ఆ అందించేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. అందువలన మనం ఆ విధమైనటువంటి బలాన్ని పెంచుకోవాలన్నమాట. అలాగే వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాసుకునేటప్పుడు ఒప్పందాలు రాసుకునేటప్పుడు కూడా అతి జాగ్రత్తగా ప్రతి అక్షరం పరిశీలించుకుని, అలాగనే ఆ విషయంలో నిపుణులైనటువంటి వారికి తెలుపుడు చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని అప్పుడు చేయాల్సి ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతూ ఉంటుంది. కానీ అది ప్రయోజనాత్మకంగా ఖర్చవడానికి కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే వివాహాది సంబంధాల్లో కూడా కొన్ని అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం దాటాలి. అంటే అపార్థాలు రాకుండా ఉండాలి. అంటే మనం తక్కువగా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వాలి. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఆ జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాక వాళ్ళకి ఏ ఏ అవసరాలున్నాయో గమనించి వాళ్ళతో కొంత సమయాన్ని గడుపుతున్నట్లయితే వాళ్ళతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ఈ ప్రయత్నం వల్ల మనకు ఆరోగ్యం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి ఒత్తిళ్ళు కూడా తగ్గిపోతాయన్నమాట. అంతేకాదు విశ్రాంతి కూడా చాలా అవసరం. ఆ విశ్రాంతి అనేటువంటిది రాత్రి 9 నుంచి 12 వరకు ఉన్న సమయంలో కనుక నిద్రపోగలిగితే అది బాగా విశ్రాంతి అవుతూ ఉంటుంది. అలాగే మనం ఆరోగ్య నిమిత్తమై తెల్లవారుజామున వం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటుంటే మేలు జరుగుతుంటుంది. అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామం వినడం చాలా మంచిది. అలాగే మనకు పళ్ళు దానం చేయడం కూడా చాలా మంచిదన్నమాట. మాట్లాడే ముందు కొంత అలవాటు చేసుకోవాలి, ఆలోచించి చేయాలి అనేది. అంతేకాకుండా జపం చేసుకుని తర్వాత మాట్లాడితే మంచిది. ఉదాహరణకి శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుని ఆ తర్వాత మాట్లాడినట్లయితే దానివల్ల మేలు కలుగుతుంటుంది. అలాగే విద్యార్థులకు మనం దానాలు చేస్తే మంచిది. ఉదాహరణకి పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పుస్తకాలు కొని ఇవ్వడం చాలా మంచి చేస్తుంటుంది. మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా తెల్లవారుజామున జనని కనకవృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ అమ్మవారికి బంగారు వర్షం కురిపించినట్లుగా భావన చేస్తే అది చాలా మంచి చేస్తుంది. ఆర్థిక విషయాల్లో లోటు లేకుండా చేస్తుంది అనమాట. ఎప్పటికీ లోటు రాకుండా వచ్చేస్తుంటుంది, అవసరానికి తగినట్టుగా వస్తూ ఉంటుంది అనమాట. Ayurveda discovered Medhya herbs that soothes the mind at a neurological level. Because constant stress and racing thoughts disturb your peace and calm. Don't manage anxiety. Experience inner peace. Live life fullest with relief. ఇప్పుడు కూడా శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలోనైతే మనం నిర్ణయం తీసుకుంటున్నామో ఆ విషయంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో, మన హితవు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించి వాళ్ళ యొక్క ఆలోచనను కూడా మనం స్వీకరించి మనం ఆచరణలో పెట్టినట్లయితే అభివృద్ధి బాగా కలుగుతూ ఉంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళు చేయవలసిన దానాలు, పూజలు లేకపోతే డైలీ వెళ్ళవలసిన టెంపుల్ ఏమైనా ఉందా? ప్రతిరోజు కూడా ఒక 2 కలశాలు పెట్టుకుని, ఒక కలశంలో 2 గుప్పెళ్ళు శనగలు, ఇంకో కలశంలో 2 గుప్పెళ్ళు బియ్యము వేస్తూ, వాటిలో దక్షిణ కూడా వేస్తూ, దాని ద్వారా మనం ప్రతిరోజు నిత్యాన్నదానం చేసిన ఫలితాన్ని పొందుతూ, వారానికో 10 రోజులకో ఒకసారి ఈ నైవేద్యాలు పెట్టి ప్రజలకి ప్రసాదాలు పంచుతుంటారు కొన్ని గుళ్ళల్లో. అటువంటి చోట కనుక ఈ వస్తువులను అందజేసేసినట్లయితే అది చాలా గొప్ప దానం అవుతుంది. నిత్యము చేసే దానం కావాలన్నమాట. అలాగే మనం పెరుగు ప్రతిరోజు గుళ్ళో ఇస్తూ ఉన్నట్లయితే దాని ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అందుకని వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలి, కుటుంబ కలహాలు రాకుండా చూసుకోవాలి.
దాంతో పాటుగా వాళ్ళకి మేలు కలగడం కోసం, ఉదాహరణకి పిల్లలకి మేలు కలగాలి అంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా, లేకపోతే మనం దానాలు చేయాలా? అంటే దానాలు చేస్తే పుణ్య రూపంలో అది వాళ్ళకి సహకారం చేస్తూ, వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ ఎప్పుడు ఎంత అవసరమో అవి వాటిని సమకూర్చిపెడుతుంటుంది. అందువలన స్వయంగా దానాలు చేయడం మంచిది, పిల్లల కోసం కూడా దానాలు చేయడం మంచిది. తద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుందన్నమాట. అలాగనే మనకు ఈ మాసంలో రెండవ భాగం ఏదైతే ఉందో దాంట్లో ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటివి చెల్లించేయడానికి మంచిది. ఒకవేళ చెల్లించకపోయినట్లయితే వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువలన పాత బాకీలు ఏమైనా ఉన్నాయా, పాత బిల్లు ఏమైనా ఉన్నాయా, వాటిని చూసుకుని వాటికి తగినట్టుగా నిర్వహణ చేస్తూ వాటిని తీర్చేయడం మంచిదన్నమాట. అందుకని ప్రభుత్వానికి అందాల్సింది ఆలస్యం చేయడం మంచిది కాదు. అది ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల అలా చేయాలి. అంతేకాకుండా మనం సుందరమైన వస్తువులను కొనడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సౌందర్యముగా బాగుంది అనే వస్తువు బాగుంది, అందంగా ఉంది అన్నంత మాత్రం చేత ఆ వస్తువు మన్నిక ఉండాలనే నియమం లేదు. ఎప్పుడైనా సరేనండి, మన్నికకు ప్రాధాన్యం ఇచ్చేవాడు అందానికి ప్రాధాన్యం ఇవ్వడు, అందానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు మన్నికకు ప్రాధాన్యం ఇవ్వడు. రెండూ కలిసి ఉండడం అనేటువంటిది చాలా కష్టం. రామాయణంలో అంటారు అంటే హితస్య పథ్యస్య, అంటే హితము పథ్యము, హితకరమైనది అలాగే ప్రియము, ప్రియమైనది హితకరమైనది. ఆ రెండు రకాలుగాను ఉన్న అర్హత కలిగినటువంటి మాటలు చెప్పేవాడు దొరకడు, వినేవాడు దొరకడు అంటారు. అలాగా మనకి మేలు చేసేదాన్ని నిర్ణయించుకోవాలంటే కూడా గొప్ప శక్తి కావాలి. దీనికి అంతటికీ కూడా దైవ బలమే కావాలి. అందువలన ఎదుటి వ్యక్తిని వీడిని నమ్మకూడదు అని ముఖం మీద రాసి ఉంటుందా? రాసి ఉండదు కదా. అందుకని ఏం చేయాలి అంటే దైవాన్ని కనుక ఆశ్రయించినట్లయితే మనకు సరైనటువంటి నిర్ణయాలు కలుగుతుంటాయి, ఆలోచన సక్రమంగా పనిచేస్తుంటుంది. అప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం తగ్గుతుంది. గురుగారు, మిథున రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని మా అందరి కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, మీ రాశిని బట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా గురువుగారిని ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.